భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతా పరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో మనం ఈ రోజు 45వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. ఛందశ్యాఖిశిఖాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదినిఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణేత్యజ వృథా సంచారమన్యైరళం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. ఛందశ్యాఖిశిఖాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదినిఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణేత్యజ వృథా సంచారమన్యైరళం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. చక్కగా ముందుగా ఓ మనసా అంటే నాలోని చిత్తాన్ని మనలోని చిత్తాన్ని ఆయన ఈరోజు పక్షిరాజుగా పోల్చారనమాట. చక్కగా రోజు మనస్సుని ఒక చక్కటి ఉపమానంతో పోలుస్తూ దానికి ఉన్న ఉపమానానికి ఉన్న అర్థాన్ని వివరిస్తున్నారు మనకు ఆదిశంకరాచార్యులు. ఎంత చక్కటి కవితా ధోరణో అసలు. మనం చాలా జాగ్రత్తగా వినాలి. మన మనస్సు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎటు ఎటు వెళుతుంది అని ఆయన శివానంద లహరిలో ఇచ్చినంత వివరణ ఇంకెక్కడా లేదనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, మన మనస్సు అంట పక్షి అయ్యి ఎగురుతుంది. పక్షి ఒక చోట కుదురుగా కూర్చుంటుందా? లేదు కదా, అటు ఇటు ఎగురుతూనే ఉంటుంది కదా. అదే విషయం చెప్తున్నారు. ఓ మనసా, నువ్వు అలా ఎగరకు, చక్కగా కూర్చో. ఎక్కడ? శంకర పాద పద్మాలు అనే జంట దగ్గర కూర్చో చాలు అని చెప్తున్నారు. అది ఏంటో చూద్దాం ఈరోజు. ఏం సంబోధించారు? హే చేత పక్షి శిఖామణే అంటే మనస్సు. చిత్తం అంటే మనస్సు అని చెప్పుకుంటూనే ఉన్నాము. మనస్సు అనేది పక్షి శ్రేష్టమా. ఛందశాఖి శిఖాహ, ఎంత మంచి ఉపమానము. వేదాలు అనేది వృక్షాల యొక్క కొమ్మల చివరతో, ఆ వృక్షం అంటే ఎలా ఉంది, చక్కగా వేదాలు అనే వృక్షాలు కలిగి ఉందంట. ఇంకా ఉపనిషత్తులు అనే కొమ్మలతో ఉందంట. వేదాంతము అనే కొమ్మలతో కలిగి ఉందంట. అన్వితై, అలా సంబంధించిన, ద్విజవరైహి, బ్రాహ్మణ శ్రేష్ఠుల చేత అంటే పక్షిరాజుల శ్రేష్ఠుల చేత, సంసేవితే, ఆశ్రయించబడినదియు, శాశ్వతే, నిత్యమైనదియు, సౌఖ్యాపాదిని, సుఖాన్ని సంపాదించి పెట్టేదైనను, సుధాసారైహి, అమృతరసం గల, ఫలైహి, ఫలములతో, ఖేద భేదిని, సంసార సుఖము అనే ఆకలిని పోగొట్టేది అయిను, దీపితే, ప్రకాశవంతమైన, శంకర పాద పద్మ యుగళీ నీడే, ఈశ్వరుని యొక్క పాద పద్మ ద్వంద్వమును అనే గూటియందు విహారమును కురు చేయుము, అన్యైహి, ఇతరములతో, అలం, చాలును, మన్యైరలంలో అలం, ఇక్కడ అలం, చాలును, వృథా, నిష్ఫలమైన, సంచారం, సంచారాన్ని, త్యజ, విడువు అని చెప్తుంది. అలా వృథా సంచారాన్ని విడిచేయమంటుంది. చక్కగా శంకరుని పాదపద్మాలు ఎలా ఉన్నాయంట, శంకరుని పాదపద్మాలని గూడుగా పోలుస్తున్నారు ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యులు. ఆ పాదపద్మాలు రెండు ద్వంద్వాలు, రెండు పాదపద్మాలు దగ్గర నువ్వు గూడు ఏర్పాటు చేసుకో ఓ పక్షి. ఇక్కడ పక్షి ఎవరు? మన మనస్సు. ఎందుకు వృధాగా అటు ఇటు ఇటు అటు సంచరిస్తావు? నీకు చెట్టే కదా కావాలి గూడు కట్టుకోవడానికి. ఆ గూటికి నేను మంచి ప్రదేశం చూపిస్తాను. అది ఇంకేదో కాదు, చక్కని శంకరుడి యొక్క పాదపద్మాలు అనే గూడుకి చేరుకో. అక్కడ ఆయన పాదపద్మాలు ఎలా ఉన్నాయి,
వేదాలనే వృక్షంతో విస్తరించి ఉన్నాయంట. దాని కొమ్మలు ఉపనిషత్తులు అనే కొమ్మలతో ఉంది. ఇంకా నీకు నీకు అంతకంటే గూడు కట్టుకోవడానికి మంచి ప్రదేశం దొరుకుతుందా? వృథాగా ఎందుకు సంచారం చేస్తావు? అని ఎంతో అందంగా వివరిస్తున్నారు. మరి అదేంటో ఒక్కసారి వివరంగా చూద్దామా? మనస్సనే ఓ పక్షిరాజమా, వ్యర్థంగా సంచరించకు. నీకు వేరు ఏవీ వద్దు. ఊరికే అనవసరంగా ఇటు అటు వెళ్తున్నావు నువ్వు. శంకరుని పద్మాలు అనే గూటిలో ఎల్లప్పుడూ విహరించు. శాశ్వతమైన ఆ గూడు వేదములనే చెట్టు కొమ్మల చివర ఉన్న మంచి పక్షులచే, అది కూడా ఎలా ఉందంట, ఆల్రెడీ ఆయన పద్మాల దగ్గర మంచి శ్రేష్టమైన పక్షులు వాలి ఉన్నాయంట. ఎవరా శ్రేష్టమైన పక్షిరాజాలు? బ్రాహ్మణులు అనే పక్షిరాజాలు ఆల్రెడీ చేరి ఉన్నాయి. కాబట్టి నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు చేరు, అక్కడ ఆశ్రయించు ఆయన పద్మాలను. వేదాలని పఠించాలంటే బ్రాహ్మలే కదా, మరి అలా బ్రాహ్మణులు అక్కడ ఆల్రెడీ చేరి ఉన్నారు. నీవు కూడా ఆ పండితులతో పాటు వెళ్ళి ఆ పాదాలను ఆశ్రయించు. అవి ఏమిస్తాయి దాని ఫలితంగా? సుఖాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని పోగొడతాయి, మరియు అమృత సారం కలిగిన ఫలితాలను ఇస్తాయి, ఫలములను ఇస్తాయి. నువ్వు వృథాగా అటు ఇటు తిరిగితే మరి ఇంకేమొస్తుంది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? పోయి నాలోని చిత్తమనే పక్షిరాజా, చక్కగా మన మనస్సుని పక్షిరాజుతో పోలుస్తున్నారు ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు. నీవు ఒకవేళ గూడు కట్టుకోదలిస్తే నేను ఒక అద్భుతమైన మహావృక్షాన్ని నీకు చూపగలను. ఆ వృక్షానికి వేదాలే కొమ్మలుగా ఉన్నాయి, ఉపనిషత్తులే చివుళ్ళుగా ఉన్నాయి. ఆ వృక్షాన్ని పండితులందరూ చెప్పుకున్నాం కదా మనం. ఏ పదానికి అర్థం అది? ద్విజవరహి. ద్విజవరహి అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులతో చక్కగా అవి ఏం చేస్తున్నాయంట, పండితులందరితో నిత్యం సేవించబడుతూ ఉన్నాయంట. ఈ వృక్షం ఎలాంటిది? ఇంకా శాశ్వతమైనది, నిత్యమైనది. ఇక దానికి కాసే ఫలాల సంగతికి వస్తే ఇంకా అవి చెప్పనే అవసరం లేదు. అవి శుభ్రంగా మనకి సౌఖ్యాన్ని ఇస్తాయి, సౌఖ్యదాయినులు, దుఃఖ వినాశకాలు అయిన అమృత సారాలను నింపుకొని ఉన్నాయంట వాటి ఆ చెట్టుకి వచ్చే ఫలాలు. అందుచేత ఓ పక్షిరాజా, వృథాగా అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోకు. నీవు ఎక్కడైనా నీకు ఆ ఏం దొరుకుతుంది? నువ్వు అటు ఇటు తిరిగితే ఆ పూటకి మాత్రమే కడుపు నిండుతుంది. అలా ఒక పూటకి కడుపు నిండుతుందేమో కానీ శాశ్వతమైన సుఖం నీకు అసలు దక్కదు. దుఃఖం శాశ్వతంగా తప్పిపోవడం ఉండదు. ఎంత మంచి మాట చెప్పారో చూడండి. ఎక్కడో తిరిగితే ఒక్క పూటే కడుపు నిండుతుందంట. ఆ కడుపు నిండిన వల్ల ఆ ఒక్క పూటకే సుఖం, కానీ దుఃఖం పోదు. కానీ ఇక్కడికి వచ్చి శంకరుడు అనే పద్మాలని ఆశ్రయిస్తే శాశ్వతంగా మనకి దుఃఖం నశించి సుఖం కలుగుతుందంటే. నీకు అలాంటి యోగం కావాలి అంటే శంకర పాదయుగళం అనే మహావృక్షాన్ని చేరుకో. విస్తారమైన దాని కొమ్మలపై నీవు కోరినట్లు సంచారం చెయ్యి. నిన్ను సంచారం చెయ్యొద్దు అంటున్నా, అనటం లేదు నేను. ఎందుకంటే మనస్సుకైనా పక్షికైనా ఈ సంచారం చేసే అలవాటుంది. కానీ నీ సంచారం ఎక్కడుండాలి? చక్కగా శంకరుని పద్మాలు అనే ఒక మహావృక్షంపై, ఆ కొమ్మలపై నీకు తగినట్లుగా సంచారం చేసుకో. అక్కడే నిత్యం నివసించేందుకు చక్కటి అందమైన తగిన గూడుని కట్టుకో. అంతేకాని వృధా సంచారం చేసి అలసిపోకు ఓ పక్షిరాజమా, మనసు అనే పక్షిరాజమా అని చక్కగా చెప్తున్నారు. మనకు కూడా నిత్య జీవితంలో జరిగేది అదే కదా. మన మనస్సు చాలా చెడ్డది, వెళ్ళకూడని విషయాలకన్నిటికీ వెళ్తూ ఉంటుంది, అటు ఇటు పరుగులెడుతూ ఉంటుంది. మనం కూడా శంకర పద్మాలు అనే కొమ్మ మీద వాలి మన సంచారం అక్కడ చేసుకుందామా మరి? ఓం నమ శివాయ.